Hey guys, welcome back to Anjan Shava Vlogs. Welcome back to one more vlog అండి. ఈరోజు అయితే మేము బయటికి వెళ్తున్నాము. బయటికి ఎందుకు అంటే మేము ఇండియా వెళ్ళబోతున్నాము. సో ఇండియా వెళ్ళడానికి కొన్ని షాపింగ్ అయితే చేసుకోవాలి కదా, చాక్లెట్స్ అలా కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి. అందుకని చెప్పేసి మేము షాపింగ్కి వెళ్తున్నాము. సో డైరెక్ట్ గా అక్కడ ప్లేస్ లో కలుద్దాము. మేమైతే డైరెక్ట్ మసీద్ జమైకాకి వచ్చామండి. మసీద్ జమైకాలో అన్ని గోల్డ్ షాప్స్ ఉంటాయి. గోల్డ్ షాప్స్కి అయితే వచ్చాము. జస్ట్ ఒకసారి చూద్దామని. ఇటు సైడ్ మాకు కొంచెం పని ఉంది, అంటే చాక్లెట్స్ అవన్నీ తీసుకునేది కూడా. ఇక్కడ హనీఫా అని ఒక స్టోర్ ఉంటుంది. సో మోస్ట్లీ అందరూ చాక్లెట్స్ అవి ఇక్కడే తీసుకుంటారు హనీఫాలో. సో ఇది పక్కనే ఉంటుంది గోల్డ్ షాప్స్ అవి. సో ఒకసారి చూద్దామని చెప్పేసి, మీకు కూడా డైమండ్ కలెక్షన్ అవి చూద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. సో షాప్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ టైం గోల్డ్ జ్యువెలరీ వ్లాగ్లో కవర్ చేయని మొత్తం విషయాలని ఇక్కడ కవర్ చేస్తామండి. ఎక్కడ ఏం తీసుకోవాలి, అలానే ఎక్కడ ఏం దొరుకుతాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇవన్నీ డైమండ్ రింగ్స్ అండి, డైమండ్ చైన్స్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇదిగోండి, ఇవన్నీ డైమండ్ రింగ్స్, బ్యాంగిల్స్, ఇవన్నీ డైమండ్ కలెక్షన్ అండి. ఇటువైపు ఇది వచ్చేసి మలబారు. ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి వచ్చాము. డైమండ్ కలెక్షన్ ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి ప్లాటినం అంటండి. మలేషియాలో గోల్డ్ షాప్స్ మోస్ట్లీ మసీద్ జమైకాలోనే ఉంటాయండి. బయట కూడా ఉంటాయి, ఒకటి రెండు ఉంటాయి, బట్ అన్ని స్టోర్స్ అయితే మసీద్ జమైకాలోనే ఉంటాయి. ఇక్కడ SMS డీన్ అని ఉంటుంది. అక్కడ పాత బంగారం కూడా సేల్ చేస్తారు. అంటే 2 years 5 years ఇలా వాడిన తర్వాత అమ్ముతారు కదా, అది కూడా ఉంటుంది. అదైతే కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది. అలానే అది ఇండియాకి వెళ్ళి సేల్ చేసుకుంటే కూడా మనీ బాగానే వస్తాయి. దానికి మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఇస్తారు. అలానే ఉన్న ప్రైస్ కంటే తగ్గించి ఇస్తారు. ఇక్కడ వచ్చేసి KVT అని ఇంకొక షాప్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనకి ఎంత ఐటెంలో, అంటే ఎన్ని గ్రామ్స్లో కావాలంటే అన్ని గ్రామ్స్లో తయారు చేసిస్తారు గోల్డ్. అదేం చేస్తారంటే మోస్ట్లీ దానికి మేకింగ్ ఛార్జెస్ ఉండవు. అది ఇండియా తీసుకుని వెళ్ళి అక్కడ అమ్మేస్తారు. అమ్ముకొని ఎక్కువ మనీ వస్తాయి కదా. సో ఇక్కడ గోల్డ్ తక్కువ కాబట్టి ప్రైస్, సో అక్కడ అమ్ముకుంటారు. ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి. అక్కడ గోల్డ్ షాప్స్లో చాలా టైం అయింది. అందుకని చెప్పేసి ఇంకా లంచ్కి అన్నా లక్ష్మి క్యాంటీన్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇది ఫస్ట్ టైం అండి మేము రావడం ఇక్కడికి. ఇది ఎందుకు ఇంత స్పెషల్గా చూపిస్తున్నాము అంటే నిజంగా స్పెషలేనండి. ఎందుకంటే ఇది ఫ్రీ సర్వీస్. మనకి ఇష్టం ఉంటే ఎంతో కొంత పే చేయొచ్చు, అది కూడా లిక్విడ్ క్యాషే. ఇక్కడ ఎవరు చూసినా 1 ringgit 2 ringgits కంటే ఎక్కువ ఇవ్వట్లేదండి. మోస్ట్లీ అందరూ 1 ringgit ఇస్తున్నారు ఈచ్ వన్ వచ్చేసి. సో మేమైతే ఒక 10 ringgits ఇచ్చాము. నెక్స్ట్ ఎవరికైనా ఫుడ్ పెట్టడానికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి. సో ఇది కూడా అన్నదాన సంతరం లాంటిదే కదా, అందుకని చెప్పేసి ఒక 10 ringgits ఇచ్చి మేమైతే ఇంకా మా లంచ్ ఫినిష్ చేసుకుంటున్నామండి. ఫుడ్ అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకైతే పర్సనల్గా అంత నచ్చలేదు. అంటే నేను తినలేకపోయాను. ఫుడ్ బాగాలేదు అని చెప్పకూడదు కదా. ఫుడ్ అయితే బాగానే ఉంది అండి, తినే వాళ్ళని బట్టి, అది పర్సన్ బట్టి. చాలా స్పెసిఫిక్గా ఉంటే ఫుడ్ టేస్ట్ పర్టికులర్గా ఉంటే అంత అయితే ఫుడ్ తినలేరు. మేము ఇక్కడికి రావాలి అని ఒక 6-7 months ముందు నుంచి అనుకుంటున్నామండి. బట్ ఎప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నాము. ఫైనల్లీ వచ్చేసాము. ఇంకా తర్వాత మీలో ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే పామ్కోట్ దగ్గరలో ఉంటుందండి ఇది. సో పామ్కోట్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారైనా నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఈ ఫుడ్ని. సో ఇంకా మేము ఫుడ్ అయితే తినేసి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయ్యాము. మళ్ళీ గోల్డ్ షాప్స్కి వెళ్ళాము. ఇలా ఉంటది మా ఆయనతో. నేను హాయ్ చెప్పమని నన్ను అంటున్నారేమో అనుకున్నాను. తీరా చూస్తే బ్యాక్ సైడ్ అమ్మాయిని అంటున్నారు. ఇంకా
అన్నాలక్ష్మి క్యాంటీన్ నుంచి డైరెక్ట్గా గోల్డ్ షాప్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ షాప్స్ అన్నీ తిరిగేసి ఒకసారి చూసి మొత్తం ఇంకా హనీఫాకి అయితే వెళ్తున్నాము. హనీఫాలో ఆల్రెడీ చెప్పినట్లు చాక్లెట్స్ ఫేమస్ కదా. సో ఇండియా వెళ్తున్నప్పుడు చాక్లెట్స్ తీసుకోకుండా ఎలా వెళ్తాము చెప్పండి. అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్కైనా తీసుకోవాలి కదా, ఇంట్లో వాళ్ళ కోసమైనా. ఇంకా చాక్లెట్స్ తీసుకుందామని ఇక్కడ స్టోర్లోకి అయితే వెళ్తున్నాము. బట్ యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ చాక్లెట్స్ తీసుకున్నాము, అంతా అయిపోయింది. రిటర్న్ అయ్యేటప్పుడు గుర్తొచ్చింది నాకు వీడియో క్యాప్చర్ చేయలేదు అని. అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ బయటే ఉన్నారు. నువ్వు వెళ్ళి వీడియో తీసుకొనిరా, నేను బయట నుంచి ఉంటా అన్నారు. అందుకని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ లోపలికి వచ్చి ఒకసారి మీకు ఈ స్టోర్ ఎలా ఉంటుంది అనేది చూయిద్దామని చెప్పేసి లోపలికి వచ్చి వీడియో తీయడం అయితే జరిగింది. ఇక్కడ మొత్తం చాక్లెట్స్ ఉంటాయండి. ఎక్కడ చూసినా ఇది చూసారు కదా, మొత్తం చాలా వెరైటీస్ ఉంటాయి. ఏవి తీసుకోవాలో కూడా అర్థం అవ్వదు. అంటే మనం ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా, ఏవి బాగుంటాయి ఏవి బాగుండవు అనేది కూడా మాకైతే అంత క్లారిటీ లేదు. మేము చూడడానికి ఏవి బాగున్నాయి, కొంచెం డిఫరెంట్గా ఏమనిపించాయి చూసి అవి పిక్ చేసుకున్నాము. సో అవన్నీ తీసేసుకొని ఇంకా మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. ఒకసారి మీకు చూద్దామని ఎన్ని వెరైటీస్ ఉంటాయి అనేది ఇక్కడ చూపిస్తున్నాను. సో హనీఫా స్టోర్ అయితే ఇలా ఉంటుందండి బయట నుంచి వ్యూ. ఇది గోల్డ్ షాప్స్కి ఆపోజిట్లోనే ఉంటుంది. మీకు అదే ఇక్కడ చూపిస్తున్నాను, ఆపోజిట్లోనే ఉంటుంది. రావాలి అనుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందని. హనీఫాకి వెళ్ళినప్పుడు చాక్లెట్స్ తీసుకున్నామని చెప్పాం కదా, సో అవి చూపిస్తాను ఒకసారి ఏమేమి తీసుకున్నాం అనేది. ఇదిగోండి, ఇవేంటో మనీలాగా ఉన్నాయి. సో ఇవి ఒక ప్యాకెట్ తీసుకున్నాము. పిల్లలు డిఫరెంట్గా ఉంటే ఎంజాయ్ చేస్తారు అన్నట్టు ఇవి తీసుకున్నాము. ఇవి వచ్చేసి గోల్డ్ కలర్లో ఉన్నాయి. లాస్ట్ టైం తీసుకున్నప్పుడు ఇవి బాగున్నాయి అనిపించింది. ఇవి ఇంకొక ప్యాకెట్ తీసుకున్నాం, వేరేవి డిఫరెంట్వి. ఇవి బాగున్నాయేమో అని గుర్తుంది, అందుకని చెప్పేసి ఇవి ఇంకో ప్యాకెట్ తీసుకున్నాము. ఇవి ఒక ప్యాకెట్ తీసుకున్నాము. డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాము ఈసారి. ఏవి బాగుంటే అవి నెక్స్ట్ టైం అవి ఎక్కువ తీసుకోవచ్చు అని. ఇవి ఇంకొకటి, అంటే ఇవి ఒకళ్ళకి ఇవి ఒకళ్ళకి, అందుకే ఇవి సేమే. ఈ జెల్లీస్ 3 తీసుకున్నాం బుజ్జి. అంటే ఫ్లేవర్ డిఫరెంట్ అనుకుంటా. ఒకటేమో పీనట్ వచ్చింది, ఒకటి వచ్చేసేమో ఇదేదో రైసిన్ అంట, అంటే ఏంటో కూడా తెలియదు. అవి ఒకటి తీసుకున్నాము. ఇవి వచ్చేసి ఇవి చాక్లెట్ది, డార్క్ చాక్లెట్ది ఫ్లేవరు. ఇవి కొంచెం ఇవి బాదం పప్పు వచ్చాయి లోపల. నేను ఈ పిక్ చూసి తీసుకున్నాను ఇంటికి తీసుకెళ్దామని. సో ఇవి తీసుకున్న చాక్లెట్స్ అయితే మరీ ఎక్కువ కూడా ఏం తీసుకోలేదు. మేము ఎన్నింటికి వచ్చామో చెప్దాము అనుకున్నాము. మార్నింగ్ 11:30 అలా స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు టైం ఎంత అయిందో చూపిద్దాం అనుకున్నాను. వచ్చిన వెంటనే ఒక్క 2 minutes అలా డ్రెస్ చేంజ్ చేసుకొని మర్చిపోయాను అసలు టైం ఎంత అయిందో చెప్దామని. సో మార్నింగ్ 11:30కి వెళ్తే ఇప్పుడు టైం వచ్చేసి ఒక్క నిమిషం బ్రైట్నెస్ తగ్గించాను నా మొబైల్లో. సో ఇప్పుడు చూపిస్తాను. టైం వచ్చేసి 5:45 అయింది, సారీ 5:42 అయింది. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ కూడా అయిపోయింది. అలా ఉంటుంది షాపింగ్కి వెళ్తే. అనుకున్న టైంకి అస్సలు రాము, రెస్ట్ తీసుకోవాలి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.